రెస్టారెంట్‌లో భోజనం పూర్తయిపోయాక ఈ సోంపయితే ఇస్తారు. ఈ సోంపు మీలో ఎంతమందికిష్టం? ఇంక మేమైతే తిన్నాక మా పిల్లలకి, నాకు చాలా ఇష్టం. చేతిలో యేసుకొనైతే తెచ్చేసుకుంటాం. మీరు ఇలా తెచ్చుకుంటారా? తెచ్చుకుంటే కామెంట్ అయితే చేయండి. ఇంకా రెస్టారెంట్ దగ్గర నుంచి మేమైతే బీచ్‌కెళ్తున్నాం. ఇదైతే బీచ్‌కెళ్ళే హైవే. మేమైతే ఎళ్ళిన రోజు సండే అనమాట. ఆ రోజు చాలామంది ఏం చేస్తారంటే తలుపులమ్మల వెళ్ళి తలుపులమ్మ తల్లిని దర్శించుకుని ఇలా కాకినాడ బీచ్ వచ్చి పెద్దాపురం మరిడమ్మ టెంపుల్‌కైతే వెళ్తారు. ఇంకా అలా వచ్చిన జనం అయితే చాలామంది ఉన్నారు. ఇంకా మాకు లేట్ అవుతుందని చెప్పి మేమైతే 2 అవర్స్ అలా పైనే బీచ్‌లో ఆడుకున్న తర్వాత ఇంటికి బయలుదేరాం. బయలుదేరేటప్పుడు ట్రాఫిక్ చూస్తే చాలా ఎక్కువగా ఉంది. ఒక అరగంట వరకు క్లియర్ అయితే అవ్వలేదు. ఇంకా పోలీసులొచ్చి ఆ ట్రాఫిక్‌నయితే క్లియర్ చేశారు. ఇంకా క్లియర్ చేశాక మేము అక్కడి నుంచి అయితే వచ్చేసాం. మధ్యలో అయితే మా అరుణని, అలాగే మా మామయ్య గారి పిల్లల్ని తీసుకొచ్చాం కదా! వాళ్ళని దింపేసి మేము ఇంటికెళ్ళేటప్పటికి నైట్ 10 అయితే అయిపోయింది. ఇంకా ఇంటికెళ్ళి ఫ్రెష్ అయ్యి భోంచేసి అయితే పడుకున్నాం. ఇలా ఈ ట్రిప్‌లో అయితే మేము చాలా ఎంజాయ్ చేసేసాం. కానీ ఇంటికెళ్ళేటప్పటికే లేట్ అయిపోయింది. ఇంకా అప్పుడైతే వీడియో తీయలేదు. మా కాకినాడ ట్రిప్ అయితే ఈ విధంగా జరిగింది. ఫైనల్లీ మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.